ఉంటుందో ఆ కుంకుమను తీసుకుని ప్రతి నిత్యము మీ పిల్లలు కానీ మీ భర్త కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే స్నానం చేసిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఆ కుంకుమ ధరించమని చెప్పండి. ఎందుకంటే హిందువు అనంటే నుదుట బిందువే హిందువుకి సంకేతం. కాబట్టి ఆ బిందువు లేకపోతే హిందువు కాదు. కాబట్టి అదొక మానబిందువు, హిందుత్వానికి ఒక సంకేతం. ఆ అమ్మవారికి అర్చన చేసి మీరు చిత్తశుద్ధితో మీరు వాళ్ళ మంచి కోరుకొని పెడతారు. కాబట్టి చెరిపేసుకోకుండా బయటికి వెళ్ళి తుడిపేసుకోకుండా ఏమీ మనం చేసుకోక్కర్లేకుండా ఇప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఒక కలెక్టర్, ఆయన ఐఏఎస్, ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన దర్జాగా చక్కగా ఆయన తిలకం పెట్టుకుని ఆయన బొట్టు పెట్టుకుని వెళ్ళారు. ఏ రోజు దాన్ని చెరిపేసుకుని వెళ్ళలేదు ఆయన. కాబట్టి నామోషి పడక్కర్లేదు. మగవాళ్ళు కూడా భార్య పూజ చేసి నా భర్త బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలని కోరుకొని మీ నుదుట ధరించి ఆ బిందువుని ఖచ్చితంగా భర్తలు కానీ ఇంట్లో పిల్లలు కానీ దాన్ని గౌరవించండి. మన నుదుట ధరించే ఆ బిందువు కొన్ని రేణువుల కుంకుమ కాదు, మహాశక్తివంతమైన అమ్మవారే అక్కడ కూర్చుంటుంది. మన రెండు భృగుటి మధ్యన అమ్మవారు కూర్చొని మనల్ని కాపాడుతుంది. ఇది సత్యం కూడా. ఆ నుదుట ధరించే బిందువుకి ఒక చిన్న సంకేతం చెప్తాను, శాస్త్రీయమైన సంకేతం. ఎందుకు మన పెద్దలు అక్కడ బొట్టు పెట్టమన్నారనేటువంటిది మీరే ఇప్పుడు కొలత పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. మీ కళ్ళు కనువిప్పు కలిగేలాంటిది ఒక సందేశం. సరిగ్గా మనకు 6 మర్మస్థానాలు ఉన్నాయంటుంది. మర్మ విద్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఈ 6 స్థానాల్లోనే కొడతారు. ఆ 6 స్థానాల్లో ఎక్కడ తగిలినా మనిషి చచ్చిపోతాడు. గట్టిగా కూడా కొట్టరు, చిన్న దెబ్బ తగిలితే చనిపోతారు. ఆ 6 మర్మస్థానాలు ఏంటనేటువంటిది మీరు సరిగ్గా చూస్తే మీరు మీ శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ఏదైతే ఉంటుందో మాడు అంటారు, అక్కడ మీరు బొటన వేలు పెట్టి ఒక్కసారి కొలత పెడితే సరిగ్గా మీ చిటికన వేలు ఈ 2 కనుబొమ్మలకి మధ్యలో వచ్చి ఆగుతుంది. అంటే ఈ బ్రహ్మరంధ్రం అనేది ఒక మర్మస్థానం. ఇక్కడ ఒక దెబ్బ తగిలిందా, సూదితో దెబ్బ తగిలినా మనిషి చనిపోతాడు, కోమాలోకి వెళ్ళిపోతాడు. అందుకనే తల చాలా క్షేమంగా చూసుకోవాలి ఈ బుర్ర. తర్వాత మర్మస్థానం ఇది. ఇక్కడ ఒక దెబ్బ తగిలితే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక జానడు మీరు లెక్క వేస్తే ఇక్కడ నుంచి కిందకు వెళుతుంది. అంటే మన కంఠం దాటి ఈ కుతుకలు అంటారు, అంటే దీన్ని కాలర్ బోన్స్ అంటారు. ఈ స్థానంలో ఒక మర్మస్థానం. ఇక్కడ కూడా దెబ్బ తగిలితే మనిషి చనిపోతాడు. ఎందుకంటే ప్రాణవాయువు కానీ జలం తీసుకునే నాడి కానీ ఆహారం తీసుకునే ట్యూబ్స్ కానీ ఇక్కడి నుంచి వెళతాయి. చాలా సున్నితమైన ప్రదేశం ఇది, చాలా సూక్ష్మమైన ప్రదేశం ఇది, కూడా సున్నితమైన ప్రదేశం. అందుకనే వివాహం జరిగేటప్పుడు మనకు సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లాన్ని ఇక్కడ ఎందుకు పెడతారంటే మాడు నెత్తిలో అది ఒక బ్రహ్మరంధ్రం కాబట్టి, బ్రహ్మగ్రంథి కాబట్టి. అందుకనే ఆ బ్రహ్మస్థానాన్ని ఆ వివాహ సమయంలో ఒకరినొకరు పెట్టుకుంటూ ఒకరినొకరు చూస్తారు. ఇక నుంచి మా ఆయుష్ వృద్ధి చెందాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి, మా ధర్మ అర్థ కామాలు ఏవైనా సరే ఒకరితో ఒకరు పంచుకోవాలి, శాశ్వతంగా మా జీవితాన్ని దేదీప్యమానంగా నడిపించు అని కోరుకుంటూ ఆ బ్రహ్మగ్రంథి ముహూర్త సుముహూర్తో వస్తు అని అక్కడ పెడతారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంచ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువమని మనం ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఆ పరమాత్ముని కోరుకుంటూ ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకుంటాం. ఇది మొట్టమొదటి సున్నితమైన ప్రదేశం. ఇక్కడ నుంచి ఒక జానడు తీసుకుంటే ఇది 2వ సున్నితమైన ప్రదేశం. ఇక్కడ నుంచి ఒక జానడు తీసుకుంటే ఇది 3వ సున్నిత ప్రదేశం. ఇక్కడ నుంచి ఒక జానడు తీసుకుంటే ఈ 2 ఛాతి కలిసేటువంటి ప్రదేశం. ఇది చాలా సున్నితమైనది. ఇక్కడ కూడా ఒక దెబ్బ తగిలితే మనిషి చచ్చిపోతాడు. ఇది ఒక 6వ స్థానం. ఇలా నిటారుగా పెట్టాడు భగవంతుడు. బాగా చూడండి, ఇదొక ప్రకృతి. ఇక్కడ నుంచి ఒక జానడు పెడితే మన నాభి, ఇది కూడా చాలా సున్నితం. అక్కడ దెబ్బ తగిలినా చనిపోతాడు. 1, 2, 3, 4, 5 ఈ నాభి నుంచి ఒక జానడు కొలత పెడితే మన మర్మస్థానం, అది చాలా సున్నితమైన ప్రదేశం.